క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము రోమపత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. రోమపత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడతారు. దేవుని వాక్యాన్ని మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. స్పష్టమైన మాట, తిరుగులేని మాట, సూటిగా మనతో మాట్లాడే మాట. వాక్యం వినేవారు నీతిమంతులు కారు. వాక్యాన్ని విని ఆ వాక్యం ఏం చెప్పిందో దానికి లోబడేవారు మాత్రమే నీతిమంతులుగా ఎంచబడతారు అని చక్కగా పౌలు భక్తుడు వివరించారు. మనము వాక్యం వినటానికి చాలా ఆసక్తి చూపిస్తాం, కానీ వాక్య ప్రభావం మన జీవితంలో ఎంతవరకు ఫలింపజేయబడుతుంది అన్నది మనం వేసుకోవాల్సిన ఒక ప్రశ్న. సాధారణంగా గమనించుకుంటే మనలో చాలామందిమి 99% వాక్యాన్ని అనుసరించే వారమైతే కాము. ఏదో ఒక సందర్భంలో వాక్యం నుంచి పడిపోయిన వారమే, వాక్యం నుంచి తప్పిన వారమే. కానీ వాక్యమే మనకు కొలమానం. నీతిమంతులుగా ఎంచబడేవారు బాప్తీసం తీసుకున్నవారు కాదు. నీతిమంతులుగా ఎంచబడేవారు చర్చికొచ్చిన వాళ్ళు కాదు. నీతిమంతులుగా ఎంచబడేవారు బల్లారాధనలో పాల్గొనేవారు కాదు. నీతిమంతులుగా ఎంచబడేవారు వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకునేవారే. అది మనం గ్రహించలేకపోతే, అది మనం దృష్టించలేకపోతే మనము తీవ్రమైన ప్రమాదంలో ఉన్నామని చెప్తాను నేను. ఎందుకంటే చాలాసార్లు చెప్తాను, సాతాను మనల్ని ఒక భ్రమలో పెడతాడు. ఏంటిదా భ్రమ అంటే, మనం దేవుని సన్నిధిలోనే ఉన్నాం కదా, దేవుని వాక్యాన్ని చదువుతున్నాం కదా, ప్రార్థన చేస్తున్నాం కదా అన్న భ్రమలో వాడు బాగా ఉంచుతాడు. వాస్తవిక జీవితంలోనికి మనం వచ్చేయాలి. కొంతమంది అనుకుంటాం, ఇవాళ ఆదివారం చర్చిలోకి వెళ్ళి కూర్చుంటే చాలు దేవుడు దీవించేస్తాడని. ఎందుకు దీవిస్తాడు? చర్చిలోకి వెళ్ళి కూర్చునే వాళ్ళందరూ దీవింపబడతారు అని వాక్యం ఏమన్నా వాగ్దానం చేసిందా? ఇంకో రకంగా అయితే వాక్యం ఏమంటుందంటే, నా గుమ్మంలోకి రావాలని మీరు ఆలోచిస్తున్నాడు, మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవరన్నాడు? ఆయనే. సో మందిరానికి వచ్చి కూర్చొని ఇవాళ నేను ఆశీర్వదింపబడ్డాను, ఇవాళ నేను దేవునికి నచ్చినట్టుగా జీవించానని మనం ఒక ఫీలింగ్ ఇచ్చేస్తుంటాం. అది పొరపాటు. నువ్వు దూరంగా ఉండి వాక్యం విన్నా లోబడిన వాడివైతే, మందిరంలో ఉండి వాక్యం విని వాక్యానుసారంగా నడుచుకొని వానికంటే నువ్వు శ్రేష్ఠుడివే. మందిరానికి రావటం అవసరం. ఎందుకంటే హెబ్రీలకు రాసిన పత్రికలో కొందరు సమాజముగా కూడుకొనుట మానారు అని అంటాడు. సో సమాజంగా కూడాలి. ఎందుకంటే ఆత్మీయంగా మనం ఎదగటానికి సమాజంగా కూడుకోవటం అన్నది ప్రాముఖ్యమైన విషయమే. కానీ సమాజంగా కూడుకొని అందులో ఏమీ నేర్చుకోకపోతే, అందులో అనుసరించే ప్రవర్తన కలిగి ఉండకపోతే సమాజంగా కూడుకుంటాం నిష్ప్రయోజనము, నిష్ఫలము. అది గుర్తుపెట్టుకోవాలి. రా, చర్చికి రా, విను, కానీ నడుచుకో. యేసయ్య అంటాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయి, తర్వాత అవి నన్ను వెంబడిస్తాయి అని కూడా అన్నాడు. వినాలి, వెంబడించాలి. వింటే కుదరతాం, వెంబడించాలి. పేతురు, యోహాను, యాకోబు వీళ్ళందరినీ యేసయ్య వచ్చి నన్ను వెంబడించన్నారు.
వచ్చి నన్ను వెంబడించటం అన్నది విన్నారు, దాన్ని చేశారు. చేపలు పట్టుకుంటూ ఒకళ్ళు, చేపలు వలలు కడుక్కుంటూ ఒకళ్ళు వచ్చారు. నన్ను వెంబడించండి అన్నాడు యేసయ్య. ఆ మాటను వాళ్ళు విన్నారు, వెంబడించారు. సుంకపు మెట్టు దగ్గర మత్తయ్య అనేవాడు సుంకపు మెట్టు దగ్గర కూర్చున్నాడు. యేసయ్య అక్కడికి వెళ్ళాడు, నన్ను వెంబడించు అన్నాడు. వెంబడించన్న మాట విన్నాడు. అదే మెట్టు దగ్గర కూర్చొని ఉండుంటే ఇవాళ మత్తయ్య అనేవాడు లేడు. కానీ ఆ మత్తయ్య విన్న దాన్ని అమలుపరిచాడు. అందుకే ఇవాళ మత్తయ్య అనేవాడు ఉన్నాడు. ఆ సత్యాన్ని నీవు నేను గుర్తుపెట్టుకోవాలని ప్రభు పక్షంగా విజ్ఞప్తి చేస్తూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలగటానికి కావలసిన కృపను సహాయాన్ని మాకు అందరికి దయచేయగలరని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.